నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే రా. జై గురుదత్త. శ్రీ గురుదత్త అక్క. పాపాలు అనేవి సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి. నిత్యం కూడా చేసేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి ఏంటి, చాలా వరకు అది పాపం అని కూడా మనకు తెలియదు. అసలు మేము పాపం చేయలేదని చెప్తారు అందరూ. మేము అసలు ఏ పాపం చేయలేదు, ఎందుకు మాకు ఇలా అయిందో. పాపం ఏ జన్మలో ఏం చేయకుండా చేసాం? అసలు జన్మ ఎలా వస్తుంది? జీవం తొక్కినా కూడా పాపమే, Yeah. అబద్ధం ఆడినా కూడా పాపమే, అవును. ఒకరిని మోసం చేసినా పాపమే, మనస్సులో అనుకున్నా కూడా పాపం కిందనే కన్సిడర్ చేస్తాం. పాపమే. మరి ఇప్పుడు తిట్టుకోవడం కూడా అది కూడా పాపమే. అసలు వెనక వేరే వాళ్ళ కర్మ. మాట్లాడుకుంటారు కొంతమంది. అది ఇంకా డేంజర్ అసలు. అది ఘోరాతి ఘోరం. Right. ఒక్కొక్క శిక్ష వింటే పద్మిని, ఆ, అమ్మ బాబోయ్, ఆ. జీవితంలో ఇలాంటి తప్పులు చేయకూడదు ఉమ్. అని అనిపిస్తుంది. రైట్. అయితే ఈ పాపాలు డెఫినెట్ గా ఒక్కొక్కసారి, కలియుగం కదా, ఒక్కొక్కసారి వెంటనే వాటి ఇంపాక్ట్ ని చూపించడం జరుగుతుంది. ఒక్కొక్కసారి కొంత టైం పడుతుంటుంది. ఖచ్చితంగా. ఇట్ డిపెండ్స్. అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాడనేది క్రియేట్ చేసిన వాడికి మాత్రమే తెలుసు. అవును. అయితే ఈ పాపాలు మరి చేసేస్తూ మాకు సుఖాలు రావట్లేదు అని అంటే డెఫినెట్ గా వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. ఎటువంటి పాపాలకి ఎటువంటి శిక్షలు పడతాయి, అలాగే ఎట్లా దానికి నివృత్తి మార్గం కూడా ఉండాలి కదా మరి. అవును. డెఫినెట్ గా అయితే చేస్తాం, తెలుసో తెలియకో పాపం జరిగింది. ఎట్లా అక్క, స్వామి ఏం చెప్తున్నారు? ఏదైనా ఉందా మార్గం? ఖచ్చితంగా ఉంది. ముందు ఏ పాపాలకి ఎటువంటి శిక్షో స్వామి చెప్పారు. తర్వాత ఆ పాప నివృత్తి ఎలా చేసుకోవాలి, ఎంత కష్టపడాలి అంటే, పాపాలు చేయమని స్వామి ఎప్పుడు చెప్పరు. జాగ్రత్తగా ఉండు, ఈ పాపాలు చెయ్యకు, చేస్తే దీన్ని వదిలించుకోవటం చాలా కష్టం అని స్వామి చెప్తున్నారు. వాటిని చేయటం ఎంత కష్టమో కూడా చెప్తారు. ముందు పాపాలు, వాటి శిక్షలు తెలుసుకుందాం. గురు చరిత్రలో ఉన్నటువంటి విషయాన్నే చెప్తారు. శ్రీ గురుడే చెప్తున్నారు. శ్రీ గురుడు ఆ చండాలుడితో చెప్తున్నారు. ఒక చండాలుడితో ఏ పాపాల వల్ల ఎలాంటి అధోగతి కలుగుతుందో చెబుతాను విను. ఆచారం పాటించని విప్రుడు హీనజాతిలో జన్మిస్తాడు. తల్లిదండ్రులను, గురువులను, కులస్త్రీని, కులదేవతలను, సత్యమును, అహింసను విడిచినవాడు, కన్యాశుల్కం తీసుకునేవాడు, అనాచారులతో సాంగత్యం చేసేవారు, తల్లిదండ్రులను, బిడ్డలను, ఆవులను, దూడలను విడదీసిన వారు, భగవంతునికి అర్చించకుండా ఆహారం తీసుకునేవారు, అతిథులను సేవించని వారు, సద్బ్రాహ్మణులను దూషించి అయోగ్యులను గౌరవించని వారు, ఇతరులు భూమిని అపహరించిన వారు, తమ గురువులను, యజమానులను ద్వేషించేవారు, నమ్మక ద్రోహం చేసిన వారు, గంగాది తీర్థాలను నిందించేవారు, శ్రద్ధాది కర్మలు చేయని వారు. నీట్ గా లేదు నదులను అంటూ ఉంటారు ఆ పెద్ద వీళ్ళు. మరి నీట్ గా లేదు అంటే మరి చేయాలి కదా, మీరు మీరు చేయాలి చేయొచ్చుగా. కదా. ఇప్పుడు అందుకే అంటాం, దత్తక్షేత్రాల్లో కూడా మాట్లాడకూడదు, వెంటనే తప్పు అని అంటూనే ఉంటాం. నేను అందుకే వెళ్లే ముందు చెప్తాను, శాస్త్రం తెలియకుండానే వైద్యం చేసేవారు, శుద్ధమైన వేద మార్గం విడిచి మంత్ర ప్రయోగం చేసేవారు, గురువు అంటే మానవుడేనని చెప్పి వారి తప్పులించేవారు, గురునింద విని సంతోషించేవారు గురునింద విని సంతోషించేవారు, శివకేశవులు వేరన్న భేద బుద్ధితో దేవతలను నిందించేవారు. కొన్ని యూట్యూబర్స్ కి ఏమవుతుందో జీవితం. అసలు జీవితం ఎప్పటికీ పాపం పరిపక్వం అవ్వకూడదు. దీనికి మాత్రం అదొక్కటి చెప్పకండి అక్క. శివకేశవులకి అభేదం చూపించే వాళ్ళ గురించి మాత్రం చెప్పకండి. నేను చెప్పాల్సిన శ్రీ గురుడు చెప్పింది నేను చెప్తున్నాను. ఈ ఒక్క పాయింట్ ఆపేయండి. ఎందుకంటే శివకేశవులకి భేదం చూడడం ఏమిటి, ఎంత ఘోరాతి ఘోరం. ఘోరం ఇప్పుడు అసలు. చెప్తున్నారు కదా, శివకేశవులు వేరన్న భేద బుద్ధితో దేవతలను నిందించేవారు, స్వధర్మం విడిచి పరధర్మం చేపట్టేవారు, అర్హత లేని వారి నుండి మంత్రోపదేశం పొందినవారు, వీరికి చండాల జన్మ వస్తుంది. గురువును, కుటుంబాన్ని విడిచిన వారికి ఘోరమైన వ్యాధులు వస్తాయి. ఇతరుల రహస్యాలను, పాపాలను బయటపెట్టి చాటిన వారికి గాసిపింగ్. ఇతరుల రహస్యాలు, రహస్యాలు. పాపాలను అంతే. బయటపెట్టి చాటిన వారికి జన్మాంతరంలో గుండె జబ్బు వస్తుంది. అలాగే గర్భస్రావం చేయించుకున్న స్త్రీ మరుజన్మలో గొడ్రాలవుతుంది. లేకుంటే ఆమెకి పుట్టిన బిడ్డలందరూ చనిపోతూ ఉంటారు.
ధర్మశాస్త్రము పురాణము వినని వారికి గుడ్డితనము చెవుడు వస్తాయి. పతితులతో స్నేహం చేసిన స్త్రీ గాడిదగాను. గాడిదిగా పుడుతుంది. గాడిదగా. బ్రహ్మహత్య వలన క్షయరోగము. ధర్మ విరుద్ధమైన రతి వలన కుష్ఠిరోగము. నమ్మక ద్రోహం వలన అన్నద్వేషము అజీర్ణము కలుగుతాయి. ఇతరుల సేవకుల మనస్సులను విరిచి వారి చేత తమ సేవ చేయించుకునే వారికి చెరసాల ప్రాప్తి కలుగుతుంది. జైళ్లలో పుణ్యకర్మలను నిరసించేవారు, వారి మాటలు నమ్మిన వారు, అంటే నిర్వహిస్తారు కదా పుణ్యకర్మ. హేతువాదులు ఉన్నారు. హేతువాదులు ప్రజాహితకరమైన కర్మలైన చెరువులు, బావులు, తోటలు, మార్గాలు, యజ్ఞాలను ధ్వంసం చేసేవారు, ఏకాదశి మొదలైన వ్రతాల్లో పగలు భుజించేవారు, దానమిచ్చి దాన్ని తిరిగి తీసేసుకుంటూ ఉంటారు కదా, స్వీకరించేవారు. ఇచ్చినట్టే ఇచ్చి రూపాయి ఇచ్చి మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటూ ఉంటారు. ఇచ్చిన మాట తప్పేవారు. అందుకే మాట ఇవ్వకూడదు ఎప్పుడైనా. మాటకంత శక్తి ఉంటుంది. పరధర్మమును అనుష్ఠించేవారు, తమ పుణ్యాలు ఇతరుల పాపాలు ఏకరువు పెట్టేవారు, ధాంబికుడు, దుస్సంగుడు, యంత్రమంత్రాలతో ఇతరులను చంపేవారు, కర్మభ్రష్టులు, ఇతరులకు సంతాపం కలిగించేవారు, మరణించాక యమలోకంలో సూక్ష్మ శరీరంతో శిక్షలను అనుభవించి తర్వాత చండాల యోనిలలో జన్మిస్తారు. తర్వాత అడిగాడనమాట నామధారకుడు, ఏమనంటే, స్వామి, మరణం తర్వాత పూర్వకర్మ ఫలాన్ని యమలోకంలో ఒక్కసారి అనుభవించాక మరుజన్మలో చండాల యోనిలో జన్మించి మరొకసారి అనుభవించడం సమంజసమేనా అని అంటే ఆల్రెడీ అక్కడ శిక్ష అనుభవించి మళ్ళీ భూమి మీద శిక్ష పడడం సమంజసమేనా, అంటే అది న్యాయమేనా అని అడుగుతున్నాడు. నిజమే కదా, మంచి డౌట్ ఇది. అందుకు శ్రీగురుడు ఇలా వివరించారు. భౌతిక దేహం ఒక పరిమితిలో కష్టసుఖాన్ని మాత్రమే అనుభవించగలదు. అందుకే దాన్ని మరణావధి శరీరము లేక పతనావధి శరీరం అంటారు. దీనితో అనుభవించ వీలులేని అపారమైన కర్మఫలాన్ని పరలోకంలో సూక్ష్మమైన యాతనా శరీరంతో జీవుడు అనుభవిస్తాడు. భౌతిక శరీరంతో అనుభవించవలసిన వాటిని మరలా జన్మలో అనుభవిస్తాడు. అది అయితే ఏ పాపాల వలన ఏ జన్మలు వస్తాయో ఉదాహరించండి అని అడిగాడు. ఏమి చేస్తే చండాల జన్మ కలుగుతుందో కొంత చెప్తాను. క్రోధము, శూద్ర స్త్రీల పట్ల కామశక్తి, ఎద్దునెక్కుట, అల్లం ఆకులు మొదలైన రసవస్తువులను వేదాలను అమ్ముట, అలాగే భగవతార్పితంగాని ఆవు పాలు త్రాగుట, నిషిద్ధానము, దుర్మార్గుల నుండి దానము స్వీకరించటము, ఇతరుల జీవనాధారాన్ని అపహరించడము, సంధ్యాకాలంలో నిద్రించటము, బ్రాహ్మణికుడైన మరుజన్మలో చండాల జన్మ కలిగిస్తాయి. యమలోకంలో అనుభవించే శిక్షలు 8,40,00,000 ఉంటాయి. వీటిలో ప్రధానమైనవి 21. పాపి మరణించగానే యమభటులు వాడి ప్రాణాలను యాతనా శరీరంలో బంధించి అడుగుబెట్టి వీలు లేని భయంకర మార్గంలో తీసుకెళ్తారు. వాడు ఆకలి దప్పికల వలన నడవలేక నడుస్తుంటే యమభటులు వాడిని భయపెడతారు. వాడు మూర్చపోతే వాడిని లేపి చీము నెత్తురు ప్రవహించే వైతరణి నదిలో ముంచుతూ లాక్కుపోతారు. భయం వేస్తుంది అక్క. మీరేం భయపెట్టడానికి వచ్చారు ఈరోజు? పెట్టండి. అందుకే చెప్తున్నారు దత్తుడు ఏంటి, జాగ్రత్తగా ఉండండి కలియుగంలో అని చెప్తున్నారు. ఇలా యమలోకంలో శిక్షలు అనుభవించాక వాడు భూమిపై జన్మిస్తాడు. లేక వాసనా బలం వలన భూతంగానో ప్రేతంగానో ఉండి శిక్షను అనుభవిస్తాడు. గురుద్రోహి విప్రులను పరాభవించిన వాడు బ్రహ్మ రాక్షసులు అవుతారు. హీనులను సేవిస్తే గాడిదగాను, అతిథిని విడిచి భుజిస్తే కోడిగాను, ద్రవ్యపహారి ఒంటెగాను, ఫలప్రదాతలు దొంగలిస్తే కోతిగాను, తేనె దొంగలిస్తే పక్షిగాను, మాంసం అపరిస్తే గ్రద్దగాను, అన్నం అపరిస్తే మిడతగాను, జలం అపరిస్తే చాతక పక్షిగాను, ధాన్యం అపరిస్తే మిడతగాను, విషం అపరిస్తే తేలుగాను, స్వర్ణాపహరి క్రిమకీటకాలుగా జన్మిస్తారంట, పక్షిగాను పుడతారంట. అలా ఉందన్నమాట. అంతగా చెప్పారనమాట స్వామి. బ్రహ్మహంతకుడు క్షయరోగిగాను, గ్రంథోచోరుడు గ్రుడ్డిగాను, ఘనాచోరుడు గండ రోగిగాను, పరద్రవ్యాపహారి సంతానహీనుడుగాను, వస్త్రచోరుడు చర్మరోగిగాను అవుతాడు. అసత్యమాడేవాడు, ఆహారం దొంగలించేవాడు గుల్మో రోగులవుతారంట. నూనె అపరిస్తే సుఖరోగము, విశ్వాసఘాతకానికి వాంతులు జరుగుతాయంట. అలాగే దైవధనం అపరిస్తే పాండురోగము వస్తాయి. రోగాలన్నీ పాప ఫలితాలే.
పరస్త్రీ గమనం వలన 100 జన్మలు కుక్కగా పుడతారు. పరస్త్రీ భగ దర్శనం వలన గ్రుడ్డితనము, బంధు భార్యాగమనం వలన గాడిద పాము జన్మలు, పరస్త్రీ ఆలింగనం వల్ల గుండెపోటు కలుగుతాయి. ఇది వరకు తెలుసో తెలియకో పాపం చేస్తే దాన్ని పోగొట్టుకునే ఉపాయం లేదా అని అడుగుతాడనమాట. అందుకు సిద్ధుడు త్రివిక్రమ భారతికి కూడా ఇదే సందేహం కలిగింది. ఆయన అడిగితే శ్రీగురుడు ఇలా చెప్పారు, నాయన నిజమైన పశ్చాత్తాపమే అందుకు మొదటి మెట్టు. అసలు నేను ఈ పాపాలు శిక్షలు చెప్పడానికి కారణం అదే. ముందు ఇప్పుడైనా మీరు మారండి, ఎవరు ఏం చేస్తున్నారో పాప ప్రాయశ్చిత్తం చేసుకోండి. ఇందులోనే స్వామి చెప్తున్నారు మొదటి మెట్టు, ఫస్ట్ స్టెప్ అదే. ఎవరైనా జీవితంలో నేను నాకు ఇది అలవాటు ఉంది, కోపం ఉంది, లేదా నేను నిందిస్తున్నాను, దూషిస్తున్నాను, అబద్ధాలు ఆడుతున్నాను, పాప ప్రాయశ్చిత్తం ఏం చేసుకోవాలి? పశ్చాత్తాపం. స్వామి నేను మారుతాను, నన్ను క్షమించు, నాకు అహంకారం వల్ల నేను లేను. అటు తర్వాత వెనక తాను ఆ చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకొని తప్పును సభలో ఒప్పుకొని, సభలో అన్నిటికంటే పెద్ద శిక్ష ఇది, సభలో ఒప్పుకొని సభ విధించిన శిక్షను అనుభవించాలి. తగిన కృత్యాది వ్రతాలు ఆచరిస్తే, అందుకే వ్రతాలు అనగాష్టమి వ్రతం ఇలాంటివి మనం చెప్తాం కదా, కృత్యాది వ్రతాలు ఆచరిస్తే పాపం నశిస్తుంది. అలా చేయడానికి తగిన శక్తి లేకుంటే గోదానం వలన గాని, లేక గోవు యొక్క వెల అంటే గోవుకి ఎంత రేట్ అవుతుంది, ఒక 30,000 అలా అయితే అలా చేయటం వల్ల గాని పాపం పోతుంది. దశ స్నానాలు మనం ఒకసారి చెప్పాం కదా, దశ పాపంకి దశ స్నానాలు, 200 ప్రాణాయామాలు, సువర్ణ దానాల వలన కొంత పాపం నశిస్తుంది. సద్గురు సేవ వలన మాత్రం మహాపాపాలు కూడా మటుమాయమ అయిపోతాయి. అంతటి సాధన ఇంకొకటి లేదు అని స్వామి చెప్పారు. తర్వాత ఇంకొక ఉపాయం కూడా చెప్పారు పద్మిని. ఏమని అంటే, మారేడు దళాలు, రావి మండలు, పద్మాలు మొదలైన నీటిలో వేసి స్నానం చేస్తే కొంత పాపం నశిస్తుంది. రావి మండలు, మారేడు దళాలు, మారేడు దళాలు, రావి మండలు, పద్మాలు అంటే తామర పూలు ఇవన్నీ నీటిలో వేసుకుని స్నానం చేస్తే కొంత పాపం నశిస్తుంది, పాపం నశిస్తుంది. గంగా స్నానము, రామేశ్వరంలో సముద్ర స్నానం. మన యాత్ర కూడా ఉండబోతోంది, అందుకే యాత్ర రామేశ్వరం, మరి అందుకే పెట్టించారేమో స్వామి, ఏ పాపాత్ములందరినీ తీసుకెళ్లి సముద్ర స్నానం చేపించు అని. అంటే మనకు తెలియదు స్వామి ఎలా అనుకుంటారు పద్మిని, మనం అనుకోవట్లేదు. స్వామి పుణ్యక్షేత్రంలో అనుష్ఠానం వలన కూడా పాపాలు నశిస్తాయి. 1,00,000 గాయత్రి జపము వలన మద్యపాన దోషము పోతుంది. 1,00,000 గాయత్రి వలన బ్రహ్మహత్య పాతకము పోతుంది. 7,00,000 జపం వలన స్వర్ణం దొంగలించిన పాపం పోతాయి. సర్వపాప నాశనానికి పవనమాన సూక్తము, ఇంద్రమిత్రము అను 2 సూక్తాలతోనూ చేసుకోవాలనంట. అలాగే ఏం చెప్పారంటే 1,00,000 గాయత్రి కూడా చేయమన్నారు. 1,00,000 గాయత్రి చేస్తే మొత్తం సర్వ పాపాలు కూడా హరిస్తాయి అని చెప్పారు. ఇవన్నీ చేసినా కూడా భగవంతునిపై భక్తి లేకుండా ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా కూడా పాప విముక్తి కలగదు అని స్వామి ఒక్క నుంచి చెప్పారు. చాలా స్పష్టంగా ఒక్క నుంచి. అమ్మ బాబోయ్, ఒక్కసారి ఒళ్ళు జల్జరిస్తుంది. ఏం పాపాలు చేసామో, ఇప్పుడేం చేస్తున్నామో. వాచా దోషం ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. గాసిప్స్ కూడా ఉన్నాయి ఇందులో, ఆల్రెడీ స్వామే చెప్పేశారు. ఒకరికి తెలియకుండా మాట్లాడుకోవడం, దానికోసమే వాయు యజ్ఞం అని చెప్పారు పద్మిని. అది కూడా నాకు ఈ మధ్య స్వామి బాగా చెప్తున్నారు. వాయు యజ్ఞం ఏంటంటే, మనం మాట్లాడే వాక్కు దోషాలు, ఒకరిని ఇబ్బంది పెట్టేకరంగా, మనకు తెలుసో తెలియకో ప్రతి ఒక్కసారి జరిగిపోట్లో కూడా అలాంటివన్నీ, అలాంటి వాక్కు దోషాల వల్ల పంచభూతాలు కూడా కలుషితం అయిపోయి. ఈ వాయు యజ్ఞం ఎలా జరుగుతుంది అంటే, నువ్వు చేసే నామజపం వల్ల నీ ఓరా అంటే నువ్వు ఎక్కడైతే నామజపం చేస్తున్నావు, నీ ఇల్లు అవ్వచ్చు, నీ చుట్టుపక్కల క్లెన్స్ అవుతుంది అనమాట. బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క. డెఫినెట్ గా ఉపయోగపడాలి ఇది అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ అక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.